హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మా బాబు చేస్తున్నాడు వంట. సండే స్పెషల్ చికెన్ కర్రీ చేస్తానమ్మా అన్నాడు. నేను భువనేశ్వర్కి వెళ్ళినప్పుడు చేసి ఫోటో పెట్టాడు, చాలా బాగుండింది. ఈరోజు నేను చేస్తానమ్మా అంటే చేయమన్నాను. చూడండి మా బాబు చేసే చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. రాహుల్, చికెన్ కర్రీ చేస్తున్నావా? చికెన్ కర్రీ చేస్తాను. ఇప్పుడు చికెన్ కడుగుతున్నావా? ఎన్నిసార్లు? 2 times with bore water, once with mineral water. ఓకే. మావి బోర్ వాటర్ ఫ్రెండ్స్, చాలా సాల్ట్స్ ఉంటాయి. అందుకనే 3 times బోర్ వాటర్తో కడిగి ఇంకా 1 time మినరల్ వాటర్తో కడుగుతాము. వెజిటబుల్స్ అయినా, లీఫీ వెజిటబుల్స్ అయినా, చికెన్, మటన్, ఫిష్ ఏదైనా అలాగే కడుగుతాము. చాలా సాల్ట్స్ ఉంటాయి. అందుకనే 3 సార్లు ఏమో బోర్ వాటర్తో, ఒకసారి మా ఆర్ఓ వాటర్తో కడుగుతాము. చూడండి, ఈరోజు మా రాహుల్ చేస్తున్నాడు చికెన్ కర్రీ. నేను ఊరికెళ్ళినప్పుడు చేసినాడు, ఫోటో పెడితే చాలా బాగుంది, అందుకే ఈరోజు చేయమన్నా. ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం పసుపు, సమ్ చిల్లీ పౌడర్, ఓకే, మళ్ళీ 1 tablespoon ginger garlic paste, ఓకే, some salt to taste. Now the best part, mix everything. నీకు చిన్నప్పటి నుంచి ఇట్లా చికెన్ కలపడం బాగా ఇష్టం కదా? మ్యారినేషన్ ఏం చేస్తా అంటుంటా. చికెన్ కలపడం అంటే బాగా ఇష్టం, తినడం కూడా బాగా, అందుకే బాగా బెస్ట్ పార్ట్ అంటున్నా కలిపేది. తినడం అందరికి ఇష్టమే ఉంటుంది, ఇట్లా ముట్టుకోవడం ఇష్టం ఉండదు ఎవరికి, చాలా మందికి. నాకు ఇష్టం. అంటే రా చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ రావి ముట్టుకోవడము కొందరికి ఇష్టం ఉండదు. నీకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. చేసినాక తినడం ఇష్టం ఉంటుంది, చేయకముందు ఇట్లా పచ్చిది ముట్టుకోవాలంటే కొందరికి ఇష్టం ఉండదు. ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో నాకు కూడా ఇష్టం ఉండకుండా పట్టుకోవాలంటే. అది చేసేటప్పుడు ఇంకా తినకూడదు అనుకుని చేస్తున్నా, మళ్ళీ అంతా తిన్నాక మళ్ళీ మంచి స్మెల్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ తినబుద్ధి అవుతుంది. ఇది ఫస్ట్ పచ్చి తిన్నప్పుడు పచ్చి తినకూడదు అనుకుంటున్నా. చేసి పెట్టేద్దాము ఈరోజు తినకూడదు అనుకుంటున్నా. నాకేమనుకుంది, నాకు పచ్చిమిర్చి చూసినప్పటి నుంచే నాకు బాగా టేస్టీగా అయితే టెండర్గా అవుతుంది. చిన్నప్పుడు కూడా మ్యారినేషన్ నేను చేస్తా అని అది ముట్టుకుంటేనే అబ్బా ఎంత ఫీలింగ్ భలే ఉంది, సాఫ్ట్ ఫీలింగ్. అట్లా ఎక్కువసార్లు చెప్పొద్దు, నేను సైకో అనుకుంటాను. ఏమనుకోరు, ఎందుకు అనుకుంటారు? చూడు ఎంత బ్లాక్ ఉందో అంతా. స్కిన్ తీసేసి కడిగేయచ్చు వాటర్తో కడిగేస్తే ఆ బ్లాక్నెస్ అంతా పోతుంది. ఎక్కడ నేర్చుకున్నావు రాహుల్ చికెన్ కర్రీ? నేను మై మోస్ట్ బ్యూటిఫుల్ మదర్ దగ్గర నేర్చుకున్నాను. మై వన్ అండ్ ఓన్లీ
ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పర్ట్ కుక్ దగ్గర అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాం. The one and only master chef of our home. Cooking is also an art. So there are no wrong answers over here. ఎవరికి నచ్చినట్టు ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకోవచ్చు. నీ దగ్గర చూసి నేర్చుకున్నా కానీ ఎగ్జాక్ట్గా నువ్వు చేసే రెసిపీ ఫాలో కాను. నేను నా సెన్సిబిలిటీస్కి నా టేస్ట్కి తగ్గట్టు చేసుకున్నాను. అట్లనే ఉండాలి, ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి కదా ఏదైనా. ఇప్పుడు నేనైనా అంతే, చిన్నప్పుడు నేర్చుకున్నా మా అమ్మ దగ్గర, మళ్ళీ నా స్టైల్లో అదే ఫాలో అవుతా. కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, కొంచెం ఎక్కువ తక్కువలు, కొంచెం 1-2 ఐటమ్స్ ఏమన్నా యాడ్ చేయాలంటే అట్లా నీట్గా తీసుకోండి. ఇట్లా ఆనియన్స్ ఏమైనా ఉంటే కూడా స్కిన్ వేస్ట్ ఎందుకు చేయడం అని అనుకొని అట్లా చేయకండి. నేను కూడా పెళ్ళి కాకముందు అసలు చేయలే చికెన్ మటన్. ఎప్పుడు పెళ్ళైన తర్వాతే అమ్మమ్మ చేసేటప్పుడు చూస్తూ ఉన్నా, అక్కడే కూర్చొని చూసేదాన్ని, కానీ ఎప్పుడు చేయలేదు. అది గుర్తుంది నాకు, అమ్మమ్మ ఎట్లా కడుగుతుంది, ఏమేమి వేస్తుంది, దేని తర్వాత ఏమేస్తుంది, ఎట్లా చేస్తుంది, అదంతా ఎప్పుడు చూస్తూ ఉండేదాన్ని కదా, ఎప్పుడు గుర్తుండేది. ఇంకా అది గుర్తుపెట్టుకొని చేసినాం. పీలింగ్ అయిపోయింది ఆనియన్స్, ఇప్పుడు వాష్ చేసుకుంటా. ఉల్లిపాయలు కూడా కడిగేసినావు. చాలా నీట్గా చేస్తున్నావు రాహుల్, హైజీన్ మెయింటైన్ చేస్తున్నావు. వెరీ గుడ్. ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా ఆనియన్స్ కుక్ అవుతాయి. ఆనియన్స్ కుక్ అయిన తర్వాత చికెన్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఒకసారి నాన్నతో కూడా చెప్పిస్తా వంట, అసలు కడగకుండా బాగా చేస్తావు ఎప్పుడన్నా వంట? గ్యారెంటీ చేస్తా. ఏమొస్తాయి నీకు? డ్రై ఫ్రూట్ స్వీట్, పర్వల్, అన్నీ వస్తాయి. పప్పు, ఆమ్లెట్. మా ఫ్రెండ్స్కి ఏం చేసి చూపిస్తావు? డ్రై ఫ్రూట్ స్వీట్ చేస్తాను. పెట్టినా ఇంతకుముందు నువ్వు చేసింది డ్రై ఫ్రూట్ స్వీట్ ఇంతకుముందు పెట్టినాం కదా మనం. పర్వల్ చేస్తాను. సరే, పర్వలు ఒకసారి, పప్పు ఒకసారి, ఆమ్లెట్ చేయి. కానీ ఆమ్లెట్ నువ్వు తినడం లేదు ఇప్పుడు, మానేసి. కానీ మాకు చేసి పెట్టి. సరే.
ఫ్రెంచ్ టోస్ట్ కూడా వస్తుంది నీకు? ఫ్రెంచ్ టోస్ట్. ఫ్రెంచ్ టోస్ట్ కూడా వస్తుంది. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్. మొత్తము ఆనియన్స్ అన్ని కట్ చేసే వరకు చేస్తే లాంగ్ అవుతుంది మరి. ఓకే, మాటలు ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతాయి కదా. మాటలు ఉండదు కదా ఇప్పుడు, ఈ మాట ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేది ఈ డిస్కషన్ అబౌట్ ఇట్. అదే చేయకూడదు. కుకింగ్ అంటే ఇష్టమా నీకు? నాకు కుకింగ్ అంటే ఇష్టం. భలే తొందరగా చేస్తున్నావు రాహుల్ షాపింగ్, ఫాస్ట్గా చేసి. నేను కూడా ఇంత స్పీడే నేను కూడా. ఓకే డన్. ఓకే కొత్త కడాయి. ఫస్ట్ ప్రెస్టేజ్. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కడాయిలో నీళ్ళన్నీ ఆవిరైపోయినాయా? ఓకే, అంటే చిటపటాని సౌండ్ వస్తుంది. ఎంత ఆయిల్? ఒక 2 టేబుల్ స్పూన్లు కదా? 2 టేబుల్ స్పూన్లు ఆయిల్. అది కూడా ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉంది. అంత ఉండాలి నాన్ వెజ్లో, ఇంకొంచెం ఎక్కువైనా ఉండొచ్చు. అదే నాన్ వెజ్లో ఇట్లా ఉండాలి, కారం ఎక్కువ ఉండాలి అని కాకుండా మన టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకొని తినడం బెటర్. ఆయిల్ కొంచెం వేడైనాక ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సాల్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఫస్ట్ ఈ మసాలాలు వేసుకుందాం. దాల్చిన చెక్క, లవంగాలు, అన్నా 1-2 వేస్తారు బిర్యానీ. చికెన్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ దీనికి కొంచెం అట్లా ఇట్లా అనాలా? కొంచెం కలిపి ఇంకా మెల్లగా ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్లేమ్ హై పెడతాం. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉండే కాబట్టి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువైపోతుంది అనుకుంటున్నా. చేసుకునేటప్పుడు ఒక తక్కువైంది అనిపిస్తే మళ్ళీ వేసుకొస్తామ్మా. నేను జనరల్గా ఆయిల్ తక్కువ తింటా కాబట్టి నేను తక్కువనే వేసుకుంటా, అట్లనే చేసుకోవాలి. ఇప్పుడు చూడు కరెక్ట్గా తెలుస్తుంది, ఎక్సెస్ ఆయిల్ ఏమి ఉండకూడదు. ఇట్లా ప్యాన్ కింద ఇట్లా జస్ట్ ఆనియన్స్ అన్నిటికీ ఆయిల్ అయితే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes ఇట్లనే కలుపుకుంటా కుక్ చేసుకోవాలి. ఏ ఆనియన్ మాడిపోకుండా అన్నీ ఈవెన్గా లైట్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అందుకే కలుపుకుంటా ఉండి కుక్ చేసుకుంటూ ఉండాలి. అట్లనే వదిలేస్తే అడగని ఉండేట్టుగా అన్నీ మాడిపోతుంది. హై ఫ్లేమ్లో ఒక 7-8 minutes కుక్ చేసుకున్న తర్వాత
ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇంకాసేపు కుక్ చేసుకోవాలి. అన్ని ఆనియన్స్ ఈవెన్గా బ్రౌన్ కలర్ అయ్యే వరకు. ఎంత బ్రౌన్ కలర్ అయితే అంత టేస్ట్ పెరుగుతుంది చికెన్ కర్రీ. అట్లా అని చెప్పి ఎక్కువ మాడగొట్టుకోకూడదు. ఇంత కలర్ చాలా, ఇంకొంచెం బాగా, ఇంకొంచెం కలర్ కావాలా? ఇది హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తున్నాం కాబట్టి తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. కానీ ఆనియన్ లోపల ఇంకా అంత బ్రౌనిష్ కాలేదు. కొంచెం వేడిలో బాగా ఆనియన్ టెండర్గా అయితే టేస్ట్ ఇంకా చాలా పెరుగుతుంది చికెన్ టేస్ట్. ఆనియన్స్ ఎప్పుడు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చాలా గంటలు టైం పడుతుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఉంటుంది. వేగడానికి చాలా టైం పడుతుంది. నేను కూడా ఎప్పుడు హై ఫ్లేమ్లోనే వేయించాను. ఓకే, కానీ ఇంకొంచెం బ్రౌన్ వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే 10 minutes పడుతుంది వేగడానికి. చూడు, హై ఫ్లేమ్లో ఎక్కువ వేయించుకుంటే ఇట్లా అవుతుంది. ఈ కలర్ ఇక్కడ బ్లాక్గా అయింది చూడు, అందుకు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. కొందరు తొందరగా వేగడానికి సాల్ట్ వేస్తారు. సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి. చూడు, ఆనియన్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంటాయో. ఇంకొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఓకే, చూడండి, ఇంత కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్స్. చికెన్ వేసుకుందాం. ఫ్లేమ్ తగ్గించుకోవాలి. ఎక్కువ నీళ్ళు పడకుండా డ్రైన్ చేసుకొని ఇంకా ఈ నీళ్ళన్నీ పడేసాను. అన్నీ వేసి ఈ నీళ్ళు పడేసి చేయగలుగుతుంది. తీసేసి అందుకే నువ్వు కడుక్కుంటామని తీసి అంత బాగా కలుపుకోవాలా. ఆనియన్స్ అడుగునే ఉంటాయి కదా, అవన్నీ కిందనే ఉండిపోకుండా ఇట్లా చికెన్లోకి మిక్స్ చేసేయాలి. ఓకే, అందుకే ఆ డేక్షలో చేస్తాను. ఇంట్లో షిఫ్ట్ చేసుకుంటాం. అయితే ఇంకెందుకు, సరిపోతుంది కడాయిలోనే. అలా కలపడానికి అది ఈజీ కదా, ఇట్లా కలిపి. అందుకే నేను కూడా అది పెద్దదే పెట్టుకుంటాను. ఇందులో వచ్చి జాగ్రత్తగా కలుపుకోవాలి కింద పడకుండా. ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ప్లేట్లు పెట్టి ప్లేట్లో పెట్టుకోవాలి. చాలా కొంచెం ప్లేట్ ఇట్లా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో అట్లనే కాసేపు ఉండనివ్వాలి. ఈ చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ వచ్చినాక మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి ఇంకా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి. అంతే, చికెన్ రెడీ. తర్వాత కర్రీ ప్రాసెస్ మళ్ళీ చెప్తాను. చూడు, కిందంతా నీళ్ళు ఉండే, ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటే ఇట్లా కుక్ చేసుకుంటూ ఉండే. కుక్ అయ్యే కొద్దికి చికెన్ కొంచెం బాగా టెండర్గా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ముక్క ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. అట్లా కాకుండా జెంటల్గా కలుపుకోండి, వెరీ జెంట్లీ. కింద నుంచి పైకి తిప్పుకుంటుంది. ఎస్.
ఇది అందరికి తెలిసిందే, తెలియని వాళ్ళ కోసం చెప్తాను. చాలామందికి తెలిసే ఉంటుంది. కలుపుకున్నాం కాబట్టి మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకున్నాం. ఒక పాట పాడతారు. నాకు ఏ పాట తట్టడం లేదు, ఏదైనా పాట ఉంది నేను క్యాచ్ చేయాలి. చుట్టేస్తావే తుంటది చూపు. అట్లా పాటలు అని పాడు. నేను నా దేశం పవిత్ర భారతదేశం. ఆ పాట పాడతావా? నాకు అది కూడా రాదు. దేశభక్తి గీతాలు. ఇంకేం పాటలు వస్తాయి? దేవుడి పాటలు వస్తాయా? ప్రస్తుతానికి చికెన్ చేయడం సరిపోదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే సలుపేమున్నది, ఇద్దరం ఒకటే చెయ్యి కలిపితే. ఇంకా రాదు లిరిక్స్. వ్యూవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు కదా, చికెన్ ఒక పక్కన పాటలు పాడుతుంటే. ద హిట్ వీడియో. నీళ్ళని ఎగిరిపోయినాయా? ఇంకొంచెం ఉండే, అవి కూడా ఎగిరిపోయినాక నెక్స్ట్ టమాటో ప్యూరీ వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కింద నుంచి పైకి అనాలి చికెన్. చూడండి, నీళ్ళనే ఎగిరిపోయినాయి. ఇప్పుడు లైట్ కొంచెం అడుగని వాటర్ ఉన్నాయి, అవి కూడా వెళ్ళిపోయే వరకు కుక్ చేసుకుందాం. చూడ అక్కడ ఉంది. ఒక 1 minute అంతే. 1 minute కూడా కాదు, 30 seconds. మూత పెట్టి ఒక 30 seconds కుక్ చేసుకుందాం. నీళ్ళనే ఎగిరిపోయినాయి. ఒకసారి కింద నుంచి పైకి అనేసుకొని టొమాటో ప్యూరీ వేసుకుని ఇంకా యాక్చువల్లీ రెడీ అయిపోయింది. కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని ఇట్లా కూడా తినేసి. ఇది ఒక రకమైన చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి ఫ్రై లాగా ఉంటుంది. టేస్ట్ ఇట్లా కూడా బాగుంటుంది, కానీ మనం కర్రీ చేస్తుంటాం కాబట్టి గ్రేవీకి టమాటో ప్యూరీ వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. టమాటో ప్యూరీ ఎన్ని టమాటాలు వేసినా? పెద్ద టమాటాస్ అయితే ఒక 4-5. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి 6 వేసిన. ఇవి కూడా కొంచెం వాటర్ వేసుకొని పోసేసుకుందాం. ఒక చిన్న గ్లాసుడు వాటర్. ఫ్లేమ్ మళ్ళీ హైలో పెట్టుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడే ధనియాల పొడి కూడా వేసేసుకోండి. చూసుకోండి, సరిపోయినంత వేసుకోండి. ఇంకొంచెం కారం వేసుకుంటే వేసుకోవచ్చు. కారం చూసుకోండి, తక్కువ తింటాడు. కలర్ కూడా ఇంపార్టెంట్. ఇదేం పొడి? చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ అంత. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి.
చికెన్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. మన కర్రీ థిక్నెస్ బట్టి మనం వాటర్ ఎంత కావాలో అంత వేసుకోవాలి. థిక్ కర్రీ కావాలంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ కర్రీ కావాలంటే లైట్గా ఎక్కువ వేసుకోవాలి. ఇంకోటి ఇప్పుడు మధ్యాహ్నం చేసుకున్నప్పుడు బాగా మనకు కావాల్సిన థిక్నెస్లో వాటర్ వేసుకొని సాయంత్రానికి ఒకవేళ అది గట్టిగా అయినా కానీ మళ్ళీ సాయంత్రం నీళ్ళు వేసి కొంచెం వెయిట్ చేసుకోవచ్చు. కర్రీ కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంతే టేస్ట్ కోసం. మసాలాస్ అవన్నీ ఇప్పుడు వేసినట్టు సరిపోతుంది. ఇప్పుడు టొమాటో ప్యూరీ అండ్ ఫోటో పెట్టినావు కదా నేను భువనేశ్వర్లో ఉన్నప్పుడు, భలే కలర్ఫుల్ గా ఉంది ఫోటో, రెడ్ గా కర్రీ. ఇప్పుడు లేదు అంటే ఫోటో పెడితే వస్తుందేమో, ఇప్పుడు కడాయిలో చూస్తే అంత రెడ్. ఇప్పుడు టొమాటో ప్యూరీ వాటర్ అని వేస్తాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ చూసుకోండి, సరిపోయినంతనే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. గ్రేవీ సరిపోతుంది అంతే, ఇంకా నీళ్ళు పోయాలి. ఇంకొంచెం పోయొచ్చు. ఒక 5 minutes ఉడకాలా? మూత పెట్టి ఒక 3 to 5 minutes ఉడకాలి. హై ఫ్లేమ్లోనా? మీడియం ఫ్లేమ్. కొంచెం వాటర్ పోయొచ్చు. వేడి నీళ్ళు పోయి కెటిల్లో వేడి చేసి, వేడి నీళ్ళకి వస్తే మంచి టెంపరేచర్ అట్లా. ఒక గ్లాస్ నీళ్ళు వేడి చేసి, గ్రేవీ కావాలని ఇంకొంచెం వాటర్ పోస్తున్నారు, ఎందుకంటే గ్రేవీ తక్కువ ఉంది. మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవచ్చు. పల్సకు కావాలా థిక్ కావాలా అని చూసుకొని వాటర్ పోసుకొని, ఇప్పుడు అన్నీ వేసేసాడు. ఇంకా ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని ఇంకా ఆఫ్ చేయడమే ఇంకా స్టవ్. కావాలంటే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు, బట్ దట్స్ ఆల్సో అన్ ఆప్షన్. అదొక వేరే టేస్ట్ వస్తుంది. చాలా వేసినావు కదా, 4 onions వేసినావు సరిపోతుంది. గ్రేవీ థిక్నెస్ కోసము ఒకవేళ కావాలంటే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటే, ఆనియన్ పేస్ట్, కాజు పేస్ట్ ఏదైనా వేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకోండి ఆన్ మీడియం ఫ్లేమ్. ఓకే, చాలా బాగా చికెన్ ఈరోజు. చూడు గ్రేవీ థిక్నెస్ అదంతా కూడా మనకి కావాల్సినంత థిక్నెస్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇంకొక 2 minutes అంతే. చికెన్ రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మూత పెట్టి అదే హీట్లో అది ఇంకొంచెం కుక్ అవుతుంది, కొంచెం ఫ్లేవర్స్ అన్ని లోపల పోతుంది అంతే. ఇంకా రైస్ వావ్, రైస్ రెడీ అయిపోయింది. మష్రూమ్ బిర్యానీ చూడు, రైస్ కూడా బాగా ఉడికిపోయింది. ఓకే, ఇప్పుడు సర్వ్ చేస్తాం. ఇప్పుడు చికెన్ కర్రీ. మీకు లెగ్ పీస్ కావాలనా? అన్ని లెగ్స్, అన్ని లెగ్సేనా? చిన్న లెగ్. ఓకే, ఇప్పుడు రైస్. రాహుల్ చేసిన చికెన్ కర్రీ, మష్రూమ్ బిర్యానీ టేస్ట్ చూస్తాం. మష్రూమ్ బిర్యానీ చేసాను, నువ్వు చికెన్ కర్రీ చేస్తావు. నేను చేసిన మష్రూమ్ బిర్యానీ ఒక్క టేస్ట్.
వావ్ సూపరా సూపర్ స్మెల్ అయితే అదిరిపోతా ఉంది. చాలా బాగుంది కదా? స్మెల్ అయింది, టేస్ట్ కూడా అది చాలా బాగుందా? అన్నీ బాగుంది. థ్యాంక్స్. నా కంట్రిబ్యూషన్ ఓన్లీ పుదీనా. నాన్న చికెన్ మిస్ అవుతాను. ఫస్ట్ ముద్ద మీకు ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అమేజింగ్. సూపర్ మష్రూమ్ సూపర్ సే ఊపర్. మష్రూమ్ బిర్యానీ ఆల్సో. మా హస్బెండ్ చికెన్ తినరు, చికెన్ కర్రీ, అందుకనే మష్రూమ్ బిర్యానీ గోంగూర పచ్చడితో తింటున్నారు. రైతా చేస్తాను. చాలా బాగుంది. చికెన్ అయితే సండే స్పెషల్. చాలా చాలా బాగుంది చికెన్ కర్రీ. రాహుల్ చాలా బాగా చేశాడు. అటు కమెంట్స్ అండి సబ్స్క్రైబర్స్. మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్ సండే రోజు? అందరి ఇళ్ళల్లో మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ చేసుకున్నారా? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? చికెన్ కర్రీ ఎట్లుంది? ఆనెస్ట్గా చెప్తున్నా, చాలా బాగుంది. సూపర్. అదే అనిపిస్తుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఏమన్నా కామెంట్స్ ఉంటే చెప్పండి. కామెంట్స్ బ్లాక్లో కామెంట్స్ పెట్టండి. వీడియో బాగుందా లేదా, ఏమైనా కరెక్షన్స్ ఉంటే నేను సరి చేసుకుంటాను. కామెంట్స్ పెట్టండి. సరే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. అందరికీ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Also let us know in the comments what you think about today's recipe.